వీధి కణాలలో ప్రాబ్లం ఉండటం వల్ల పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా చేసే కామన్ మిస్టేక్ ఏమిటి అనంటే, ట్రీట్మెంట్ కోసము ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వకుండా మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకుంటుందో వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎప్పుడైతే మీకు ఏ కారణం వల్ల ఈ స్పర్మ్లో ప్రాబ్లం ఉంది అని తెలుసుకోకుండా కేవలము మీ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీతో నెలడు తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేపిస్తారు. దానివల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు, కేవలం మీ టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ మాత్రమే. మీ స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండటానికి హార్మోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే టెస్టిస్లో వ్యారికోసిల్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అని దాన్ని ట్రీట్ చేస్తే మీ స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది అండ్ మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. అలా కాకుండా ఇద్దరము ఒకే డాక్టర్ దగ్గర చూపించుకుందాము అని మీరు కూడా వెళ్ళి మీ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న డాక్టర్ని కన్సల్ట్ అయితే మీరిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళటానికి ఆటో ఖర్చులు మిగులుతాయి, లేకపోతే బండి మీద వెళ్తే ఇద్దరికి బైక్ పెట్రోల్